ఆలూరు చెవెళ్ళ మండల్ రంగారెడ్డి జిల్లా ఈరోజు చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారు నియమించిన కాసాని ముదిరాజ్ ముద్దుబిడ్డ 69 కులాలను ఏకం చేసిన ముదిరాజ్ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గతంలో ఎన్నికల మీద చాలా అవగాహన ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. కాబట్టి కాసాని ముదిరాజ్ చెవెళ్ళ గడ్డపైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం కంపల్సరీ. కేసీఆర్ గారు చేసిన పథకాలు ప్రజల్లో ఇప్పటి వరకు ఎల్లవేళలా ఇంకా కేసీఆర్ గారిని మర్చిపోతలేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అనుకుంటూ ముసలోళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే కాష్టం చేసిన దాకా ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి అందించారు. చిన్న పిల్లలకు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్టు, చనిపోయినాక దహన సంస్కారాలు చేస్తే కూడా కేసీఆర్ గారు మంచి మంచి విలేజ్లలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని సౌకర్యాలు కేసీఆర్ గారు అందించారు. ప్రతి విలేజ్కి చెత్తబండి, ప్రతి విలేజ్కు డంపింగ్ యార్డ్, ప్రతి విలేజ్కు శ్మశాన వాటిక. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇప్పటి వరకు ఒక్కరి అకౌంట్లో రైతు బంధు వేయలేదు. రీసెంట్గా మా విలేజ్లో చాలామంది సూటి రాములు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయనకు 3 ఎకరాల పొలం ఉంది. కనీసం కేసీఆర్ గారి గవర్నమెంట్లో చనిపోతే రైతు బీమా 5 లక్షలు వస్తుండే. ఇప్పటి వరకు ఆయన చనిపోయి నెల అవుతుంది. రైతు బీమా కాదు, ఆయనకు వచ్చి విలేజ్లో ఒక కాంగ్రెస్ వ్యక్తి కూడా పలకరించి ఎలా చనిపోయినావు, ఎందుకు చనిపోయినావు అని ఆయన కొడుకులను ఒక్కసారి కూడా పరామర్శించలేరు. ఇలాంటి నీచమైన ప్రభుత్వం నాకు తెలివచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేము. ఇక ముందు ఇంకెన్ని రోజులు చూడాల్సి వస్తుందో. కానీ కేసీఆర్ గారు కంపల్సరీ జనాల గుండెల్లో మాత్రం కేసీఆర్ గారు కంపల్సరీ మిగిలి ఉన్నాడు. ఇప్పటి వరకు రైతులు ధాన్యం కొనుగోలు చేసి రోడ్ల మీద పోలీసుల కాళ్ళు మొక్కాల్సి వస్తుంది, మా ధాన్యం కొనాల్సింది. ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు తెగించారు చూడు. కంపల్సరీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కరుడు కట్టిన కార్యకర్త కాబట్టి మోడీతో చేతులు కలిపి కంపల్సరీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మరోసారి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనం మూడోసారి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చిన మన కేసీఆర్ గారు. కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ అభ్యర్థి నియమించిన కాసాని జ్ఞానేశ్వరాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కేసీఆర్ గారికి ఫస్ట్ గిఫ్ట్ ఈ చేవెళ్ళ గడ్డ ఫస్ట్ గిఫ్ట్ మూడోసారి ఐటీకి చేస్తాడు. కాబట్టి కంపల్సరీ మనం అందరం చేవెళ్ళ లోకల్ ప్రజలందరూ కలిపి కంపల్సరీ టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న రంజిత్ రెడ్డి, ఆయన ఎవరో మాకు తెలియదు. రంజిత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ గారు తీసుకొచ్చిండు, గెలిపియాలని నేను చెప్తున్నా, మీకు మంచి చేస్తా అన్నాడు. మొన్న ఎలక్షన్ కన్నా ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు వచ్చిండు, మా దగ్గర శిలాపలకం వేసిపోయిండు. ఆలూరు నుంచి మన్నన్ కాలేజ్ వయా నాలట రామన్నగూడెం అక్కడి వరకు శిలాపలకం వేసిపోయింది. ఇప్పటిదాకా దాన్ని ఒక తట్టెడు మత్తెత్తి పక్కకి వేయలేడు. అదొకటి. మా విలేజ్లో దగ్గర 200 ఎకరాల భూమి కొన్నాడు. అంత భూమి పెట్టుకొని ఆలూరు విలేజ్కి ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయలేడు. చాలాసార్లు పోయినాం, సార్ ఏమన్నా విలేజ్కి ఏమన్నా ఫండ్ డొనేట్ చేయండి, మీకు ఇంత భూమి ఉంది కదా. లేదు, మీరు ఎంపీ, అందులో పెద్ద విలేజ్ మాది, 5000 ఓటర్లు మా విలేజ్లో. ఒక్కరోజు కూడా వచ్చి ఆయన నేను మీ ఊరికి సహకారం చేస్తా అని ఒక్కరోజు కూడా వచ్చి ఏం చెప్పలేడు. కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కార్యకర్తలైన చేవెళ్ళ పార్లమెంటు ప్రజలు ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి చెప్తున్నా, మన కేసీఆర్ గారు నియమించిన కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.